యేసు క్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామములో మీ అందరికీ అనగా మా ఆత్మీయ సహోదర సహోదరీలకు, మా ఆత్మీయ బిడ్డలకు, విదేశాలలో ఉన్నవారికి అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు, దైవాశీర్వాదాలు మీకు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు మీ బిడ్డలకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. గత మాసము 3వ తేదీ అనగా జూలై 3వ తేదీ రాత్రికాల ప్రార్థన చేశాను. ఇక జూలై 4వ తేదీ నుండి నిన్నటి వరకు కూడా కొన్ని సంఘ కార్యక్రమాలు, రెండవదిగా నాకు ట్రాన్స్ఫర్ కావడము, ఈ విధంగా నేను ఈ రాత్రికాల ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయలేకపోయాను. కానీ వ్యక్తిగతంగా నేను మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాను. దేవుడు మీ ప్రార్థనలు, మా ప్రార్థనలు విని మనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. తన నామమున మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు గనక మనము చేసిన ప్రార్థనలు త్రోసివేయడానికి ఆయన మానవుడు కాదు, దేవుడు. మన ప్రార్థనలు ఆయన వినేవాడు. వినేంత సమీపంగా మనకు మన దేవుడు ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరలా నేటి నుండి ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలు నిరంతరము కొనసాగాలని మీరు మా కొరకు ప్రార్థించండి. ఉదయకాల ప్రార్థనలు, రాత్రికాల ప్రార్థనలు మరలా ప్రారంభిస్తూ ఉన్నాము. మా యొక్క పరిచర్య కొరకు, ప్రార్థనా పరిచర్య కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రభువు సన్నిధిలో ప్రార్థించాలని కోరుకుంటూ ఈ రాత్రికాల ప్రార్థనను మనము ప్రారంభించుదాము. ఈ రాత్రికాల ప్రార్థనలో మీరు నాతో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా దైవమా, గత జూలై మాసము 3వ తేదీ రాత్రికాల ప్రార్థనతో ముగించాము. ఇక 4వ తేదీ నుండి నేటి వరకు కూడా రాత్రికాల ప్రార్థనలు నిన్నటి వరకు కూడా చేయలేక నాయన కొన్ని పనుల చేత దేవా ప్రయాణాలు, ట్రాన్స్ఫర్సు ఇలాంటివి ఉన్న కారణం చేత ప్రభు మరి చేయలేకపోయాము. అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నాయన ఎవరికి వారు చేసుకుంటున్న ప్రార్థనలు మీరు నాయన విని ప్రతిఫలమును ఇచ్చి ఉన్నారని మిమ్మను స్తుతిస్తూ ఉన్నాము. మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. దేవా, ఈ ఆగస్టు మాసము తండ్రి మరి ఈ యొక్క సమయమున ఈ రాత్రికాల ప్రార్థనలో ఈ శుక్రవారము నాడు మీ పాదాలను తాకడానికి, మీ పాదాల సన్నిధిలో ప్రార్థించడానికి దేవా నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ కలిగిన మా తండ్రి, మరి ఈ శుక్రవారపు రాత్రికాలమున ఎందరైతే ఉపవాసములు ఉండి ఈ దినమంతా ప్రార్థనలు చేశారో వారందరి ప్రార్థనలకు మీరు ప్రతిఫలమును ప్రసాదించండి. ఎందుకంటే మా ప్రార్థన ఆలకించే దేవుడు మాకు సమీపముగా ఉన్నాడు అని విశ్వసించిన వారందరూ విశ్వాసములో బలపడాలని, నాయన వారు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలము పొంది మిమ్మను ఘనపరచాలని, మీకు సాక్షులుగా జీవించాలని సంఘ కాపరిగా నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. సహాయము చేయండి. ఆ విధముగానే నేటి వరకు నా ప్రార్థన ఏనాడు త్రోసివేయని దేవుడవు నాయనా, నేడు ఈ రాత్రి మీ దాసుడు చేస్తున్న నా ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొనండి. ప్రతిఫలము దయచేయండి. కొన్ని ప్రార్థన మనవులు, విజ్ఞాపనలు మీ సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాం. ముఖ్యంగా విదేశాలలో తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రకు, రక్త సంబంధికులకు దూరముగా ఉండి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన, వారు తల్లిదండ్రులకు దూరముగా ఉన్నారే కానీ మీకు సమీపముగా ఉన్నారు, మీ కను సన్నలలో ఉన్నారు. వారిని మీరు ప్రతి విషయములో కాపాడుతూ ఉన్నారు. అందును బట్టి వందనాలు. వారి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఉద్యోగాల కొరకు వెళుతూ వస్తున్నప్పుడు వారికి మీరు భద్రతను ఇంతవరకు ఇచ్చారు, ఇక మీదట కూడా అనుగ్రహించండి. అంతేకాకుండా నాయన, మా దేశములో ఆయా రాష్ట్రాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. నాయన, వారు కూడా వారి జీవితంలో మీరు చేసిన మేలులను
జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఫోన్ ద్వారా నాయన సమాచారం ఇస్తూ పాస్టర్ గారు మాకు దేవుడి గొప్ప కార్యము చేశాడని చెప్పినప్పుడు మీ ప్రజల జీవితంలో మీరు చేస్తున్న మేలులను మేము విన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నాం. మీ జనుల పట్ల మీకున్న ప్రేమకై నాయన మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ కలిగిన నా దేవుడవు నాయన, మరి ఆయా రాష్ట్రాలలో ఉన్న బిడలు నాయన, మరి కొందరు ప్రభు చదువుల కొరకు ఎంతో పోరాడుతున్నారు. చదువుకోవడానికి కావలసినటువంటి ప్రతిదీ మీరు అనుగ్రహించండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆర్థికంగా సమస్యల నుంచి నాయన మీరు వారిని విడిపించి సహాయం చేయమని, ఆర్థికంగా బలపరచమని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా దేవా, మరి సంతానము కొరకు బహు సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల విషయంలో మీరు కార్యములు జరిగించండి. మూయబడిన గర్భములు యేసు నామములో తెరవబడునుగాక. అపవాది చేసే ప్రతి విధమైన ఆటంకములను మీరు లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకే స్తోత్రాలునైనా సహాయము చేయండి. అంతేకాకుండా చదువుకొని ఉద్యోగాల కొరకు ప్రయత్నము చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చునుగాక సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన మరి భర్త ఒకచోట, భార్య ఒకచోట ఉద్యోగరీత్యా ఉంటుండగా బిడ్డలు ఎటు వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో బిడ్డల గురించి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా అట్టి ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకొని అధికారుల మనసులను మీ వైపుకు తిప్పుకొని ఒకే ప్రాంతంలో నాయన వారు ఉద్యోగాలు చేయడానికి అనుమతించమని కోరుకుంటున్నాను. మా దేశమును రక్షించండి. మా దేశము సంపూర్ణంగా రక్షింపబడునుగాక. ఎక్కడైతే సువార్తకును సంఘ కార్యక్రమాలకును ఆటంకంగా ఉన్నారో వారిని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని కూడా మీరు మార్చమని వేడుకుంటున్నాను. దేవా, మీకే స్తోత్రాలు. అయినా మా దేశమంతా మార్చబడాలని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే సంఘములు సమస్యలు ఉన్నాయో ప్రతి సంఘములో ప్రతి సమస్య పరిష్కరించబడి ప్రతి సంఘము సమాధానపరచబడును గాక. దేవా, మీ దాసుడనైన నన్ను మరి కొంతకాలము చిట్యాల ప్రాంతంలో వాడుకున్నారు సంఘ కాపరిగా. తదుపరి నాయన మరలా నాగార్జున సాగర్కు నన్ను నడిపించారు. ఇక్కడ పరిస్థితులు నాయన యేసు నామంలో అనుకూలముగా మార్చబడునుగాక. సంఘమంతా కూడా అన్యోన్య సహవాసము కలిగి మీ ఆశీర్వాదాలు అనుభవిస్తూ అనేకులకు సాక్షార్థమై ఉందురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దాసుడుని దాసురాలని మీరు ఈ ప్రాంతానికి ఎందుకు నడిపించారు, అందుకొరకు మమ్మలను వాడుకొనమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాను. మా పరిచర్యలో మాకు పరిచయమైన వారందరిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నా తోటి దైవ సేవకులను, సేవకురాండ్లను, వారి బిడ్డలను దీవించండి, సంఘములను ఆశీర్వదించండి. మీకే స్తోత్రాలు నాయన. మా ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించుమని ప్రార్థిస్తున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ఈ రాత్రి ఎక్కడైతే చేతుబడులు జరుగుతున్నాయో చేతుబడులు చేస్తున్న వారిని మార్చుదురుగాక. మాంత్రికులను మార్చండి, మతోన్మాదులను మార్చండి, వారికి మంచి మనసు దయచేయండి. దొంగలను మార్చండి, వ్యభిచారికులను మార్చండి, జూదగాండ్లను మార్చండి, త్రాగుడుబోతు వారిని మార్చండి, అబద్ధికులను మార్చండి. మార్పు మీ యుద్ధ నుండి ఆరంభమవుతుంది తండ్రి. సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు. మీరు మాకు సహాయము చేయకపోతే మేము నాయన ఈ లోకములో బ్రతకడము కష్టము. అందుకనే కీర్తనకారుడు కొండల తట్టు కనలెత్తాడు, చివరికి మీ వైపు మీ సహాయము కొరకు ఎదురు చూశాడు. అవును తండ్రి, మీరే మాకు సహాయకుడవు, మాకు ఆదరణ మీరే, ఆశీర్వాదము మీ యొద్ద నుండి మాకు కలుగుతుంది కనుక సహాయము చేయండి. ఈ రాత్రి దొంగల బారిన పడకుండా మీ ప్రజలకు వారి గృహాలకు భద్రతనివ్వండి. దారి దోపిడీలు జరగకుండా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ప్రయాణము చేస్తున్న బిడ్డలకు నాయన వారి ప్రయాణాలలో ప్రమాదములు వాటిల్లకుండా క్షేమమును దయచేయమని కోరుకుంటున్నాను. చేరవలసిన గమ్యస్థానమునకు చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా దేశమును, ప్రపంచ దేశాలను సైతము దీవించండి, రక్షించండి. దేవా, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈ వర్షాల ద్వారా ఆయన అక్కడక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు ఎంతో భయంతో బ్రతుకుతున్నారు. వర్షాల కారణం చేత ఎవరికి ఎక్కడ ఏ హాని జరగకుండా మీ కార్యములు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
మీకే స్తుతి స్తోత్రాలు, మీకే వందనాలు నాయన. దీర్ఘకాలిక జబ్బులతో నాయన బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాల నొప్పులు, నరాల నొప్పులు, మెడ నొప్పులు, కిడ్నీ వాపులు, రకరకాల వ్యాధులతో బాధపడుతూ నిద్ర పట్టక ఈ రాత్రి ఎందరైతే మీ పాదాల సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు, యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవమును దయచేయుదురుగాక. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసునామములో సంతానాభివృద్ధి కలుగునుగాక. భార్యాభర్తకు సమాధానం లేక ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అట్టి కుటుంబాలలో సమాధానమును ప్రకటిస్తున్నాము యేసునామములో. అనుగ్రహించండి. యవనస్తురాలు చెడిపోతున్నారు, పడిపోతున్నారు, అపవాదికి బానిసలైపోతున్నారు నాయన. అట్టి యవనస్తురాలను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. దేవా, బలవంతుడమైన మీ చేతిలో బలమైన బాణములుగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమున, ఈ రాత్రి వేళ నా ప్రార్థన మనవులు మీరు విన్నందుకు వందనాలు. ప్రతిఫలమును కోరుకుంటున్నాము తండ్రి. అనుగ్రహించండి. కుటుంబాలలో సమాధానమును, సంతోషమును, మీ సహవాసము నిత్యము తోడుగా ఉంచండి. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా వీరులను దీవించండి, ఆశీర్వదించండి. సువార్థికులను దీవించండి. మీ కృపచేత మమ్ములను మీరు ఇంతవరకు నడిపించారు. మీరు ఆకడ కొరకు సిద్ధపరచుమని ఈ రాత్రి మంచి నిద్రను ప్రసాదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువు రక్షకుడైన యేసునామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకును మన బిడ్డలకును విదేశాలలో ఉంటున్న వారికి నిష్ణాత్ శ్రేష్టలకు మనకెల్లరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.